నమస్తే, మీ రాజేంద్ర ఫర్ ద పీపుల్కి స్వాగతం. కొంతమంది రాజకీయ నాయకులు అంది వచ్చినటువంటి అవకాశాలను చేతులారా వదిలేసుకుంటారు. ఇది ఎవరికి బాగా సరిపోతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డికి. 1 కోటికి పైగా సంతకాల సేకరణ, పీపీపీ అనేది మోస్ట్ కరప్టెడ్ ప్రాజెక్ట్ అని, దాంతోపాటు పీపీపీ అనేది పెద్ద స్కామ్ అని విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అలాగే ప్రయత్నం చేశారు. ఆయన డబ్బులిచ్చి తెచ్చుకున్నారో లేక స్వచ్ఛందంగా జనం వచ్చారో, మొత్తం మీద చేసినటువంటి ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చనీయాంశంగా మారింది. పీపీపీ అనేది నిజంగా స్కామేనా? ఈ ప్రైవేటు యాజమాన్యంతో సామాన్యుల హక్కులు దెబ్బతింటాయా? అవకాశాలు కోల్పోతారా? ఇలాంటి అపోహలు పెంచేటటువంటి ప్రయత్నంలో చాలా రోజుల వరకు దీన్నే నమ్ముకున్నది వైసీపీ పార్టీ. కానీ చేసినటువంటి ప్రయత్నంలో సబ్జెక్టుని వాళ్ళే డైవర్ట్ చేసుకున్నారా? అనవసరమైనటువంటి మాటలు చెప్పడం వల్ల అసలు విషయం బయటికి పోయి ఈ 1 కోటి సంతకాల సేకరణలో తీసుకురావాల్సిన ఫలితాన్ని వీళ్ళే నీరుగార్చుకున్నారా? సందేహం అక్కర్లా. ఇవాళ చర్చనీయాంశం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ప్రైవేటు ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ మొత్తం వాళ్ళదే, కొనేసుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు, ఇదే జరుగుతుంది, ఇందులో స్కామ్ ఉన్నది అన్నది హైలైట్ చేయాలన్నది ఆయన అభిప్రాయం. అలాగే పేదలకు ఏమాత్రం వైద్యం దొరకదు అన్నటువంటి విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం. దాంతోపాటు సామాన్య కుటుంబాలకి వైద్య వృత్తి దూరం అవుతుంది అన్నటువంటి మరొక ఆలోచన. వీటిలన్నిటినీ హైలైట్ చేస్తూ 1 కోటి సంతకాల సేకరణ చేస్తూ అనేక చోట్ల ఉద్యమ స్వరూపంగా అనేకమైనటువంటి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఆయన సాధించింది ఏంటి? చివరికి ఆయన చేసినటువంటి కామెంట్ వల్ల ఆయన సాధించాల్సిన ఫలితం పక్కకెళ్ళింది. ఈ పీపీపీ అనేది స్కామ్ అన్నటువంటి ఆయనే అది స్కామ్గా జనం భావించే దశ కంటే కూడా ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒకటి, ఈ ప్రైవేటు యాజమాన్యం ప్రాజెక్టులు ఎవరైతే ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటారో వాళ్ళందరినీ జైలుకి పంపిస్తా అన్నాడు. ఆయన అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ ఆయనకి ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తారో పాపం. ఒక జీవో పాస్ చేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి చట్టబద్ధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారమే, దట్టు చట్టబద్ధంగానే ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత చేసుకున్న వాడి మీద మనమేమి ఇంపోజ్ చేయలేం. వాదించవచ్చు, లేదా వ్యాఖ్యలు చేయొచ్చు, మరేదైనా చేయొచ్చు, కానీ చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడడంలో వచ్చిన ఫలితం ఏంటి? ఓ కోపం ఉంది ఆయనకి. ఆ కోపం ఏం చేస్తుంది? అసలు విషయాన్ని మరుగున పడేసేటటువంటి ప్రమాదం తీసుకొస్తుంది. అదే జరిగింది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిందేంటి? ఇవాళ ఉన్నటువంటి వైద్య కళాశాలలను అమ్మేస్తున్నారు అని చెప్పేటటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. కొనేసుకుంటున్నారు అన్నటువంటి వాదన బలపరిచేటటువంటి పరిస్థితులు చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి మెడికల్ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్కి పర్మిషన్లు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొత్తాన్ని కుప్పకూల్చేసింది. నిర్మించి చేతికిచ్చినటువంటి వైద్య కళాశాలలను అమ్మేసుకుంటున్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ అని ఆయన చెప్పినటువంటి ప్రయత్నం. మరి ఆ ప్రయత్నం పక్కకెళ్ళిందా? ఖచ్చితంగా వెళ్ళింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎందుకని? కోపంతో, కసితో కూడినటువంటిది ఒక విచక్షణను కూల్చేస్తుంది, ముంచేస్తుంది. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి విషయంలో. నిన్న ఇవాళ అందరూ చర్చించుకుంటున్నది ఏంటి? ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటారో ప్రైవేటు యాజమాన్యంగా వచ్చేటటువంటి వాళ్ళని జైలుకు పంపిస్తాను అన్నటువంటి మాటే ఇవాళ మీడియా మొత్తం కావాలనా లేక ఆయన మాట్లాడిందే చెప్పిందా? 90% ఆఫ్ ది మీడియా ఇదే ప్రొజెక్ట్ చేసింది, జనంలోకి అదే వెళ్ళింది. ఇది ఎలా సాధ్యమని అది చర్చించారు, అది ఆలోచన చేస్తున్నారు. బట్ ఆయన చెప్పినటువంటి స్కామ్ గురించి చర్చించట్లా.
ఆయన జనం మధ్యకి తీసుకొచ్చి సమస్యను యథాతథంగా నేను చూపించగలుగుతున్నాను, ఇక్కడ బిగ్గెస్ట్ స్కామే జరిగింది, దోపిడీ జరిగింది, అమ్మకం జరిగింది అన్నటువంటి మాట చర్చించట్లా. జగన్మోహన్ రెడ్డి ఆ సబ్జెక్టును అలా ఉంచేసి మరొక మాట మాట్లాడినందువల్ల ఒక్కొక్కసారి అద్భుతమైనటువంటి వంటకం చేసి కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే జరిగే పరిణామం ఏంటి? దాన్ని టచ్ చేయలేం, కనీసం టేస్ట్ చేయలేం, ముట్టుకోలేం, ఇబ్బంది పడతాం. పరిస్థితి అదే అయింది. ప్రైవేటు యాజమాన్యంతో కలిసి మెడికల్ కాలేజీలు నడుపుతుంటే వచ్చేటటువంటి సమస్య, దాంతోపాటు రేపు పాఠశాలలను కూడా ఇదే పద్ధతిలో నడపబోతున్నారన్నటువంటి ఒక ఆలోచన జనంలో కలిగించేటటువంటి పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో అనవసరమైనటువంటి ప్రమాదం తెచ్చుకున్నారు. ప్రమాదం అంటే చేసిన కష్టానికి ఫలితం దక్కించుకోలే. చేసిన ప్రయత్నం సంతకాలు, అలాగే 1 కోటి సంతకాలకు పైగా సేకరించాము అన్నటువంటి విషయం పక్కన పెట్టేసినట్టుగా అయిపోయింది. ఆయన దురదృష్టం. ఆ పక్కనున్న వాళ్ళు సలహాదారులా, లేకపోతే ఈయననే వచ్చినటువంటి ఆలోచన, అప్పటికప్పుడు పొరపాటుగా సభలో ఏదో ఉద్రేకంలో మాట్లాడినటువంటి విషయమా? అలా భావించలేను. సో ఇక్కడ జరిగినటువంటి మొట్టమొదటి ప్రమాదం అదే. ఇక్కడ 2 విషయాలు. పాలసీ వేరు, పాలసీని మనము తప్పుపట్టలేం. బట్ ఎక్కడైతే ఇక్కడ ఒక నిర్ణయం ఉన్నదో దాన్ని తప్పుపట్టచ్చు. పాలసీల మీద మనము వివాదాలు తీసుకురావచ్చేమో కానీ ఫలితాలు తెచ్చుకోలేం. ప్రతి వివాదం ఫలితం తీసుకొస్తుందా? నెవర్. ప్రతి వ్యాఖ్య మనం చేసేటటువంటిది ఫలితం తీసుకొస్తుందా? వీ కాంట్ ఎక్స్పెక్ట్. మరి రాజకీయాల్లో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి అసలు విషయాన్ని మాత్రం బాగా ఫోకస్ చేస్తే వచ్చే ఫలితం అద్భుతం. వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం కూడా ఫలితం వస్తుంది, జనం నమ్ముతారు అన్నటువంటి దశ వచ్చింది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మెడికల్ కాలేజెస్ ప్రైవేటు యాజమాన్యాలకు అప్పజెప్పేస్తున్నాడు అన్నది నమ్మేటటువంటి దశ తీసుకొచ్చినటువంటి వైసీపీనే ఇవాళ మళ్ళీ ఇదేదో ఈయన రాజకీయమైనటువంటి అలవాటైనటువంటి కార్యక్రమంలో భాగంగా మాత్రమే అన్నటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఇలా కాదు కదా. జైలుకు పంపుతామన్నారు. ఎవరిని? ఈ స్కామ్ చేసేటటువంటి ముఖ్యమంత్రిని కాదు. ఈ స్కామ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని కాకుండా ఈ ముఖ్యమంత్రితో ఒప్పందం అగ్రిమెంట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళను అన్నది ఆయన అర్థం. ముఖ్యమంత్రి పక్కకి వెళ్ళిపోయాడు. ఆయనే అన్నాడు స్కామ్ అని, ఆయన పక్కన పెట్టాడు. 2029లో మా ప్రభుత్వం రాగానే మొత్తం రద్దు చేస్తామన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? యువర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కదా. మీ దగ్గర ఎంతమంది ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్లు, కాస్త బుర్రున్నోళ్ళు, కాస్త తెలిసిన వాళ్ళు, కాస్త లాజిక్ ఉన్నవాళ్ళు, లీగాలిటీ తెలిసిన వాళ్ళు, వాళ్ళని మీరు కన్సిడర్ చేయక ఇలాంటి ప్రమాదం వస్తుందా? లేక వాళ్ళు సాహసం చేయకుండా ఉన్న విషయాలను చెప్పకుండా మిమ్మల్ని మభ్యపెడుతున్నారా అన్నటువంటి ఆలోచన ఇవాళ జనం చేసే అవకాశం ఇచ్చాడు ఈయన. ఎందుకలా? ఎందుకు ఇలాంటి ప్రయత్నాన్ని గండిగొట్టుకున్నారు? ఆల్మోస్ట్ జనం నమ్మారు, కానీ వాళ్ళు నమ్మనటువంటి పరిస్థితి వచ్చేసింది. జైలుకు పంపుతా అన్నది ఒక స్లోగన్ అయిపోయింది. అలాగే మా ప్రభుత్వం వచ్చాక, మా అధికారం వచ్చాక, హౌ కెన్ యూ సే దట్ 175కి 175 అని బల్లగుద్ది తొడగొట్టి చెప్పినటువంటి నాయకుడికి వచ్చినటువంటి ఫలితం ఏంటి? 11 సీట్లు. రేపు మళ్ళీ 2029లో నేనే వస్తా. ఎలా? మనకు మనం డిక్లేర్ చేసుకోవటం కాదు కదా. ఫైన్, నమ్మడం వేరు, నమ్మకం ఉంచుకోవడం వేరు. బట్ అతిగా ఆలోచించటం అన్నదే దాన్ని తప్పుపడతారు. పైగా ఎలక్షన్స్ ఎప్పటికీ? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడే నేనే వస్తున్నాను అని అంటే మీ నమ్మకాన్ని తప్పుపట్టలేము, కానీ అది సాధ్యమా అసాధ్యమా అన్నటువంటి లాజిక్ను మిస్ అయ్యి ఇప్పుడు వర్తమానంలో బతకాల్సింది భవిష్యత్తులో ఆశ కలిగిస్తానంటే
ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలతో చేయగలిగేటటువంటి కార్యక్రమం లేదు ఆయనకి. మరొక అపనిందో నిందో నిజమో జనాన్ని పోగేస్తున్నారు, బిర్యానీలు ఇస్తున్నారు, మందు బాటిల్స్ ఇస్తున్నారు. మళ్ళీ డబ్బుంది కాబట్టి ఆయన ప్రతి సమావేశాలకు జనం పోగవుతున్నారు, జనాన్ని పరిగెత్తిస్తున్నారు. ఇలా ఆకర్షణలు పెట్టి ఆ సమావేశాలకు రప్పించుకుంటున్నారు అని రాష్ట్ర మంత్రి మాట్లాడారు. ఆఫ్కోర్స్ పాలకపక్షంలో ఉన్నవాళ్ళు విపక్షాన్ని ఇలా అనడంలో పెద్ద సందేహం లేదు కానీ నాకు. బట్ జగన్మోహన్ రెడ్డి సభలకు ఇంతమంది ఎందుకు వస్తారు అని అంటే ఇదే మాట పాలకపక్షం చెప్తోంది. కానీ అప్పుడే ఇవాళ మనం ఎలక్షన్స్ వచ్చినంత తొందరపాటుగా ప్రవర్తించాలని అంటే అవసరం లేదు అన్నది ఆ విషయం వరకు హీజ్ ఫైన్, హీజ్ ఎ వెరీ క్లవర్. బట్ జనంలో ఉండాలి, వార్తల్లో కనపడాలి, ఎప్పటికప్పుడు ఒక ఉద్రేకపూరిత వాతావరణాన్ని కల్పిస్తూ పాలకపక్షాన్ని భయపెట్టాలి అన్నటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ 1 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఆయన మళ్ళీ పాదయాత్ర చేసేటటువంటి నిర్ణయంలో, ఏర్పాట్లలో, అలాగే క్యాడర్తో చర్చిస్తున్నటువంటి విధి విధానాలలో చాలా స్పష్టత కనపడుతుంది. కానీ అస్పష్టత ఇక్కడే. అంత ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నాన్ని ఆయన ఎందుకు గండి కొట్టుకున్నారు అన్నదే చర్చనీయాంశం. ఇక పీపీపీకి సంబంధించి నిన్న కూడా చెప్పా, కేంద్ర ప్రభుత్వానికి చాలా దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన, ఆచరణ, ప్రోత్సాహం ఇచ్చేటటువంటి ధోరణి ఉంది. ఈయన ఇక్కడిక్కడే కొట్టుకుంటున్నారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కూటమి లేదా సిబిఎన్. ఆయన్ని సిబిఎన్ని టార్గెట్ చేయటంలోనే కొంచెం సంతోషం ఉంటుంది, కొంచెం సంతృప్తి ఉంటుంది. బట్ ఎవరిని టార్గెట్ చేయాలి? వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి ఫలితం రాలేదు. అలాగే ఇవాళ మళ్ళీ బీజేపీ పార్టీ దట్టు అంతకుముందు ఎంతో సన్నిహితంగా సపోర్టివ్గా ఉన్నటువంటి అదే పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది, ప్రారంభమైంది అన్నటువంటి ఆలోచన కూడా జనంలో కలుగుతోంది. ఎందుకని? ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించినటువంటి నిర్ణయమే దానికి కారణం. ఇది అసలు సమస్యే కాదు, సమస్యగా సృష్టిస్తున్నటువంటి ఈ నాయకుడికి బేస్ ఎక్కడుంది? జనాలకి క్లారిటీ ఉంది, మేము జనాలకి అర్థమయ్యేట్టు చెప్పుకోగలం. అలాగే నిర్వహించే తీరులో ఒక ట్రాన్స్పరెన్సీని పెట్టి వైద్యం జనాలకు అందేటటువంటి దాంట్లో ఏమాత్రం లోపం లేకుండా చేసుకోగలమన్నటువంటిది ప్రభుత్వ నమ్మకం. ఈ నమ్మకానికి ప్రోత్సాహం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. నిర్మలా సీతారామన్ కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది. ఈ దేశంలో ప్రైవేటు భాగస్వామ్యంతో మనం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ. కాబట్టి దీని మీద పెద్దగా ఫలితాలు సాధించలేనటువంటి పరిస్థితి. దేని మీద? 1,00,00,000 సంతకాల ప్రయత్నం మీద. కారణం మాజీ ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఒక పొరపాటు. ఎక్కడైనా ఒక మీడియా అటెన్షన్ దేని మీద పెంచింది? ఈయన అరెస్ట్ చేయిస్తానన్న దాని మీద మాత్రమే చేసింది. ఎనీహౌ, పాపం జగన్మోహన్ రెడ్డి చేసిన కష్టం బూడిద పాలయ్యింది. మళ్ళీ కాకూడదన్నటువంటి పరిస్థితిలో ఆలోచన చేయాల్సిన దశ ఉందని ఆ పార్టీ నాయకులు, సలహాదారులు అందరూ గ్రహిస్తారని ఆశిస్తున్నాం.